నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిర్మల్ నివాసంలో ఇంద్రకరణ్ రెడ్డితో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలను మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధిస్తూ పనులను జరగనీయడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న బాసర దేవాలయానికి నిధులు మంజూరు చేయించలేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం నుండి ప్రసాదం కోటా కింద 50 కోట్ల నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు 10 రోజుల్లో ప్రారంభించకపోతే ఆర్డీఓ కార్యాలయం ముందు 10,000 మందితో ధర్నా చేపడతామని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. మనం గతంలో ఏమైతే పనులు తీసుకొచ్చి ఇచ్చినామో అవన్నిటిని ఆపేయడం జరిగింది. కేవలము డబ్బుల కొరకు, కమిషన్ల కొరకే ఈ యొక్క ఎమ్మెల్యే కార్యక్రమాలు చేస్తుండే తప్ప ఇంకొకటి లేదు. పామ్ ఆయిల్ తీసుకోండి. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వంకు 6 కోట్ల రూపాయలు కట్టారు. 40 ఎకరాల భూమిని ప్రభుత్వము భూమి ఇచ్చి నాలా పర్మిషన్ ఇచ్చిండ్రు. అప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత దసరా నాడు వాళ్ళు పోయి కొబ్బరికాయ కొట్టుకున్నారు. అటువంటిది ఆ దసరా కొబ్బరికాయ కొట్టగానే వాళ్ళకు ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించుకొని మొదలు అక్కడ 5 కోట్ల రూపాయలు పెడితే ఫ్యాక్టరీ చేస్తాం. మనము కొట్లాడి మెడికల్ కాలేజ్ మనం సంపాదించుకున్నాం. ప్రతి సంవత్సరానికి 100 మంది ఎంబీబీఎస్ మెడిసిన్ డాక్టర్స్ చదువుకునే కోర్సుకు సంవత్సరం 100 అంటే 5 సంవత్సరాలకు 500 మంది పిల్లలు అక్కడ చదువుకుంటారు. కాలేజ్ బిల్డింగ్ కొరకు 20 ఎకరాల భూమి 120 కోట్ల రూపాయలు మంజూరు అప్పుడే ఇప్పించిన టెండర్ కూడా అయిపోయింది. దాన్ని ఈ మహేశ్వర్ రెడ్డి కమిషన్ల కొరకు, పర్సెంటేజ్ల కొరకు ఇప్పుడు ఈ భవనం కట్టకుండా ఆపడం జరిగింది. నువ్వు ఆపకుంటే ధైర్యంగా చెప్పు, నేను ఆపలేదని చెప్పు. మనకు నర్సింగ్ కాలేజ్ కూడా మంజూరైంది. నర్సింగ్ కాలేజీలో కూడా 5 ఎకరాల భూమి ఇచ్చినాం. దాన్ని కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. 18 కోట్లకు టెండర్ అయింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఆడ క్యాంప్ కూడా వేసాడు. మళ్ళీ తీసిపించాడు. అన్ని ఆధారాలతో చెప్తున్న మాటలు ఇవి వట్టి కాదు. నేను రికార్డెడ్ ఇప్పుడు ఫోన్లలో కూడా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నటువంటి పూర్తిగా దేనికైనా దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఏమంటున్నారు, నిర్మల్ ఎమ్మెల్యే అంటే మహేశ్వర్ రెడ్డి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఆయన దగ్గర పోతే ఆర్టీఐ యాక్ట్లో పెడతాడు. పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించి వాళ్ళకు ఫోన్ చేసి ఇవన్నీ నీ సంగతి ఇది, నువ్వు వచ్చి మాట్లాడతావా లేదా అని బ్లాక్ మెయిల్ చేసి పిలిపించి రోజు కాడ ఇంటి దగ్గర 8-9 కార్లు నిలబడుతున్నాయట. అన్ని ఇంపోర్టెడ్ కార్లు. వాళ్ళంతా వచ్చి ఇవో మా కేసు ఇన్ని పైసలు ఇస్తాను దాన్ని ఏమి చేయకు అనుకుంటా ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకుంటున్నాం. మేము ఎప్పటి నుంచో సర్వే పెట్టినాం. ఆర్మూర్ ఆదిలాబాద్ బ్రాడ్ గేజ్ లైన్. దానికి ఒక 6 సంవత్సరాల క్రితము రాష్ట్ర ప్రభుత్వము 50% నిధులు ఇస్తే మేము 50% పెట్టి రైల్వే లైన్ తీసుకుంటామంటే మనం గతంలో ఏమైతే పనులు తీసుకొచ్చి ఇచ్చినామో అవన్నిటిని ఆపేయడం జరిగింది. కేవలము డబ్బుల కొరకు, కమిషన్ల కొరకే ఈ యొక్క ఎమ్మెల్యే కార్యక్రమాలు చేస్తుండే తప్ప ఇంకొకటి లేదు. పామ్ ఆయిల్ తీసుకోండి. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వంకు 6 కోట్ల రూపాయలు కట్టారు. 40 ఎకరాల భూమిని ప్రభుత్వము భూమి ఇచ్చి నాలా పర్మిషన్ ఇచ్చిండ్రు. అప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత దసరా నాడు వాళ్ళు పోయి కొబ్బరికాయ కొట్టుకున్నారు. అటువంటిది ఆ దసరా కొబ్బరికాయ కొట్టగానే వాళ్ళకు ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించుకొని మొదలు అక్కడ 5 కోట్ల రూపాయలు పెడితే ఫ్యాక్టరీ చేస్తాం. మనము కొట్లాడి మెడికల్ కాలేజ్ మనం సంపాదించుకున్నాం. ప్రతి సంవత్సరానికి 100 మంది ఎంబీబీఎస్ మెడిసిన్ డాక్టర్స్ చదువుకునే కోర్సుకు సంవత్సరం 100 అంటే 5 సంవత్సరాలు.